నెల్లూరు జిల్లాలో ఇసుక విధానంపై జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. 25 రోజుల్లో 33,000 టన్నుల ఇసుక బయట తీశారని, ప్రతిరోజు జిల్లాలో 3,500 టన్నులు అవసరం ఉందని తెలిపారు. ప్రతిరోజు ఇసుక 4,500 టన్నుల నుండి 7,000 టన్నుల వరకు బయటకు తీస్తున్నారని, అవసరమైతే పక్క జిల్లాలకు కూడా ఇసుక సరఫరా చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో 3 రీచ్ల ద్వారా ఇసుక తీయనున్నారని, కందుకూరులో ఒక రీచ్ ఓపెన్ అయ్యేలా చూస్తున్నారని తెలిపారు. అక్టోబర్ వరకు ఇసుకకు కోర్టులో కొన్ని షరతులు ఉన్నాయని, ఒక్కో వ్యక్తి 20 మెట్రిక్ టన్నుల వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. లాస్ట్ ఒక 20-25 రోజుల్లో సుమారుగా ఒక 33,000 టన్నుల పైన ఆల్రెడీ శాండ్ డిస్పాచ్ చేయడం జరిగినాయి. ఇవన్నీ కూడా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ అని చెప్పి ఏపీ శాండ్ పోర్టల్లోనే ద్వారా ఆన్లైన్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసేసుకొని పంపించడం జరిగినాయి. దీంట్లో ఒక డైలీ కెపాసిటీ అంటే సుమారుగా ఒక 4,500 దాకా లాస్ట్ సాటర్డే వరకు పెట్టడం జరిగింది. కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అంటే సుమారుగా ఒక 3,500 దాకా అవుతాయి. కానీ మనకు 2 జిల్లాలు ఇప్పుడు పక్కన ఉన్న కొంతవరకు ప్రకాశం, బాపట్ల కూడా మన సైడ్ నుంచి సపోర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మనం ఈ రోజు నుంచి 4,500 నుంచి ఉన్న కెపాసిటీని 7,500 దాకా పెంచుకోవడం జరిగినాయి. సో ఈ రోజు నుంచి క్వాంటిటీ కూడా పెరుగుతాయి, సప్లై కూడా పెరుగుతాయి. సో అది కాబట్టి ఎటువంటి శాండ్ తక్కువ ఉంది అనే మాట ఉండడానికైతే జిల్లాలో అవకాశం లేదు. ప్రస్తుతానికి మన జిల్లా డిమాండ్ కానీ ఎక్కువగానే ఆల్రెడీ ప్రొడక్షన్ ఉన్నాయి, డిస్పాచ్ కూడా ఉన్నాయి జిల్లాలో లాస్ట్ ఒక 20 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా